మన గౌరవ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ధర్నాలు చేయదు, నా తరపున ఏ ఒక్క ప్రభుత్వ పెద్దలు కూడా ప్రశ్నించొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రులను, ప్రజెంట్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుకుంటూ ఆయన ఓ రకమైన సంతోషాన్ని, ఓ రకమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. ఆనాడు ఆంధ్ర పెత్తందారులు ఎన్నో రకాలుగా ఇంట్లో వేసి, ఇంట్లో ఉంచి ఇబ్బంది పెట్టినా కూడా హరీష్ రావు ఎక్కడ ఆగల. ఇదే సందర్భంలో గుర్తు చేసుకుంటే మిలియన్ మార్చ్లో హరీష్ రావు గారిని ఆ మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా ఉండడానికి పోలీస్ బందోబస్తులతోటి హౌస్ అరెస్ట్ చేస్తే అందరిని బద్దలు కట్టుకొని హుస్సేన్ సాగర్లో తెప్ప మీద సినిమా లెవెల్ ఆయన ఈదుకుంటూ వచ్చాడు. అదంతా మనం చూసింది. ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి ఎంత హరీష్ రావు గారికి. అటువంటి హరీష్ రావు గారిని ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ 97 జీవోని రద్దు చేయాలని చెప్పేసి పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్లకు అండగా నిలవడానికి హరీష్ రావు గారు వరంగల్ రావడానికి ఈరోజు షెడ్యూల్ వేసుకున్నారు. ఈ షెడ్యూల్ తెలుసుకున్న పోలీసు వాళ్ళు ఇక వరంగల్ ఇట్లా హరీష్ రావు ప్రతి చోటలో పోతే నా స్కామ్లను బయట పెడతా ఉంటాడు, ఇట్లా కుదరదు పని అని చెప్పేసి రేవంత్ రెడ్డిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కంప్లీట్గా పోలీస్ శాఖ ఈరోజు ఉన్న దేనికోసం ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం కోసం తప్ప దేనికోసం లేరు. ఈరోజు వాళ్ళు కంప్లీట్గా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆ 97 జీవోని రద్దు చేస్తే ఈరోజు మేము చదువుకుంటామని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటే దాని గురించి అసలు రేవంత్ రెడ్డి పట్టడం దాని వెనక పెద్ద స్కామే ఉంది. రేవంత్ రెడ్డి ప్రోగ్రాం తలబెట్టిందంటే అదొక స్కామ్ తోటే కూడింది. కళ్యాణ లక్ష్మి కానీ, ఈ యొక్క రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఏదైనా సరే స్కామ్తో కూడుకున్నది. అతనికి లాభం లేనిదే ఏది కూడా ముట్టుకోడు రేవంత్ రెడ్డి, ఏది కూడా. ఈ తెలంగాణ ప్రజలందరూ చచ్చిపోయే టైంకి వచ్చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమైనా మిగిలితే ఆ మనుషుల అవయవాలు తీసుకునే కార్యక్రమం ఉంటే మనుషుల దగ్గర పోతాడు తప్ప, లేకుంటే పోడు. అట్లాంటి ఏదైనా విలువ ఉంటే ఒక పెంట కుప్పల పెండ కూడా అవసరం వచ్చేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెంట మొత్తం అమ్మేట్టుడు రేవంత్ రెడ్డి. లాభం లేనిదే ఎక్కడ అడుగు పెట్టిన మనిషి. అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసు. ఈ విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఈ 97 జీవోని రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వీళ్ళు బయటికి రాకూడదు, వీళ్ళని ఎట్లా చేసైనా సరే లోపలనే ఉంచాలి, హరీష్ రావు బయటికి వస్తే కథ వేరే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా నాంచే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ దీనికి పెద్ద స్కామే ఉందని చెప్పేసి హరీష్ రావు గారు బయట పెట్టారు. అది ఒకసారి విజువల్ చూసుకునే కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఏదైతే నివాసం ఉందో ఆ నివాసం దగ్గర పకడ్బందీగా పోలీసులు ఇక లోపల నుంచి బయటికి రానియలేని పరిస్థితి, ఆ బయట నుంచి లోపలికి పోనీయలేని పరిస్థితి ఇదే జరుగుతూ ఉంది. కొన్ని గంటలుగా పొద్దుటి నుంచి అదే జరుగుతూ ఉంది. ఇక హరీష్ రావు ఆ ఏరియాకి వస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మొత్తం ఉన్నది స్కామ్ మొత్తం బయట పెట్టి పడేస్తాడు. ఇక ఇది రేవంత్ రెడ్డి దీన్ని మించి ఏం చేస్తాడు చెప్పండి? దీని మించి ఏమైనా చేయగలరా? అది హరీష్ రావుకు లెక్కనా? ఆయన విద్యార్థుల కోసం కొట్లాడడానికి బయటికి వెళ్తూ ఉన్నాడు. ఈ శాతగాని ప్రభుత్వం, దద్దం ప్రభుత్వం ఈరోజుగో విద్యార్థులకు, ప్రజలకు అండగా నిలబడే టోళ్ళను కూడా ఈరోజు అరెస్ట్ చేస్తున్నారంటే మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లాంటిది అనేది మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ విలీనం అట 30,000 కోట్ల స్కామ్ ఇది చూసారా? ఫెయిల్యూర్ వెంచర్ స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం వెనుక రేవంత్ భారీ కుట్ర. పాలిటెక్నిక్ విలీనంపై బయటపడిన దిమ్మ తిరిగే విషయాలు అయితే ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఈ 30,000 కోట్ల విలువైన 60 పాలిటెక్నిక్ కాలేజీల భూములను కాజేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్. బాబా మనిషివా, నిన్నేమని అన్నానా? వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూసిన భూముల కబ్జాలు తప్ప పనికొచ్చేది ఏనాడని చేసినావు రేవంత్ రెడ్డి, ఏనాడైనా. అయితే ఏవైతే 60 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయో 60 పాలిటెక్నిక్ కాలేజీల కింద ఉన్న భూములు ఉన్నాయి కదా, ఆ భూముల్ని మొత్తం 30,000 కోట్లకి మంచిగా టార్గెట్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. గత 2 వారాలుగా రోడ్ల మీదెక్కి జీవో 97పై ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంత జరుగుతున్న మొండిపట్లు
వీడని రేవంత్ జీవో 97పై కమిటీ పేరిట డైవర్షన్ డ్రామా. 1923లో నిజాం హయాంలోనే మసబ్ ట్యాంక్ వద్ద ప్రారంభమైన తొలి పాలిటెక్నిక్ కాలేజ్ 103 ఏళ్లుగా పేద విద్యార్థులకు తక్కువ ఫీజులో అత్యున్నత విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్. మరోవైపు 100 కోట్లతో ప్రారంభించిన రేవంత్ బ్రెయిన్ చైల్డ్ స్కూల్ వర్సిటీ అట్టర్ ఫ్లాప్. ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు 2 పిట్టలని భావించి జీవో 97 విలీనం ప్లాన్ చేసి రేవంత్ వేల కోట్ల కాలేజీల భూములను కాజేస్తూ తన స్కిల్ వర్సిటీ విద్యార్థులపై రుద్దే ప్రయత్నం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో మెయిన్ రోడ్ కాలేజ్ భూములపై రేవంత్ కన్ను. మొన్న హెచ్సియు 400 ఎకరాలు, నిన్న ఉర్దూ వర్సిటీ 50 ఎకరాలు, నేడు పాలిటెక్నిక్ భూములు. ఇగో ఆయన అనుకుంటే, రేవంత్ రెడ్డి ఒకసారి అనుకుంటే చేసి తీరుతాడు. అంటే పెద్ద గొప్పోడో పెద్ద అట్లాంటోడు అని కాదు. ఆ భూమి నాకు కావాలని తెలిసి ఇప్పుడు నేను కొన్ని రోజులు చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు పేద ప్రజలకు పథకాలు అందించడానికి, మారుమూల గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు అమర్చడానికి కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉన్న చాలా వరకు ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ భూముల్ని విదేశీ కంపెనీలకు లీజ్కి ఇచ్చి వచ్చిన డబ్బులతోటి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపి పేద ప్రజలకు చివరి వరకు ఆయన పథకాలు అందించాడు అని కొన్ని సందర్భాలు అంటారు. హనుమంతుని గుడి లేని ఊరుంటుందేమో కానీ కేసీఆర్ పథకాలందని ఊరైతే లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయన తెస్తే అనవసరంగా ఈ గుడ్డి కాంగ్రెస్ ఏం చేసింది, వరుసబట్టి కేసీఆర్ భూములు అమ్ముకున్నాడు, భూములు తిన్నాడు అని చెప్పి జనాలను డైవర్షన్ చేసిరు. ఇక్కడ ఆగమైంది కేసీఆర్, రేవంత్ రెడ్డి కాదు, జనాలు ఆగమయ్యారు. ఇక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి, వేల ఎకరాలు. ఇప్పుడు ఏదైనా కాలేజీ అవపడింది అనుకో, కాలేజీలో ఏదైనా గ్రౌండ్ ఉందనుకోండి, ఓ భూమి ఉందనుకోండి, ఆ భూమి ఇది అవసరమా, కాలేజీలకు ఇంత భూమి అవసరమా, అమ్మేద్దాం. మరి అమ్మేసిన డబ్బులు ఎడిపోతున్నాయి, ఎవరి జేబులో పోతున్నాయి? రేవంత్ అధికారంలో వచ్చినప్పటి నుంచి హెచ్సియులా 400 ఎకరాలు, అది మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న అక్కడ ఓ 20 ఎకరాలు, ఇట్లా వరుసబట్టి రేవంత్ రెడ్డి అమ్ముకుంటూ పోతుంటే మరి తెలంగాణ ప్రజలకి పెట్టేది ఎప్పుడు? ఇది బయట పెట్టడానికి హరీష్ రావు గారు బయటికి వెళ్తే హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు. ఏం చేయగలవు? బీఆర్ఎస్ పార్టీని వెంట్రుక పీగ్గలవా? బీఆర్ఎస్ పార్టీ వెంట్రుకను కదిలించగలవా? హరీష్ రావు మాట్లాడే మాటలకి సరైన సమాధానం చెప్పే దమ్ము మీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా అంత సబ్జెక్ట్ చదువుగలడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు కూడా లేడు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే కింద కార్యకర్త స్థాయి వరకు ఏ ఒక్కరికైనా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వేసే ఒక్కొక్క క్వశ్చన్లకు ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము ఉందంటే ఎవరి దగ్గర ఉండదు. మైకులు కట్ చేసుడు తప్ప వీళ్ళకి ఏది రాదు. సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఏది కూడా రాదు, కుదరదు, జరగదు. ఇంత పెద్ద స్కామ్ని బయట పెడతాడు. ఇక వరంగల్ అడ్డా పరపున, వరంగల్ అసలే చైతన్యం గడ్డ, వరంగల్ తిరగబడిన గడ్డ, రాణి రుద్రమ రక్తాలు చిందించిన గడ్డ, ఉద్యమ కెరటం, ఉద్యమాన్ని ఎగిసి నడిపిన ఆ యొక్క గడ్డ మీద ప్రజలు చైతన్యం అంతే, విద్యార్థుల చైతన్యం అయితే నన్ను నడి బజార్లో ఉరికిచ్చి కొడతారు అని చెప్పేసి ఈరోజు ఆ స్కామ్ బయటపడకుండా హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేసిరు. ఎన్ని రోజులు దాయగలవు? దాచలేవు కదా, కంప్లీట్గా బయటపడిపోతుంది. ఎక్కడ చూసినా కూడా భూములేనా? ఇక్కడ కేయూ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉంది వరంగల్లో. ఆ కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్గా చెప్పుకోవాలంటే అక్కడ దగ్గర చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కనుక రేవంత్ రెడ్డి కళ్ళలో పడింది అనుకోండి, దాన్ని కూడా అవి పడదొబ్బుతాడు, దాన్ని కూడా ఉంచాడు. ఆయన కళ్ళు ఏ కాలేజ్ కింద భూములు ఉన్నాయో నేను చెప్పినా కదా. కేసీఆర్ గారు బీడు వారిన భూముల్లో పంటను చూస్తాడు, పచ్చటి పైరు పంటను చూస్తాడు. రేవంత్ రెడ్డి మాత్రము రియల్ ఎస్టేట్. ఆయన ఏంది, ఆయన కంప్లీట్గా బేరాలు చేసే మనిషి, బేరం భూములు బేరం పెట్టే మనిషి. కానీ ఈయన మెడలు మంచే మనిషి కేసీఆర్ అంటే ఒకడు ఉన్నాడు కదా, హరీష్ రావు అంటే ఒకడు ఉన్నాడు కదా, ఆ తీరుగా మెడలు ఉంచుతారు. ఈరోజు ఎక్కడ భూములు చూసినా కూడా ఈ రేవంత్ రెడ్డికి ఆడ కబ్జానే గుర్తుకొస్తుంది. ఈ భూములు కబ్జా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఆలోచన వస్తుంది తప్ప ప్రజల్ని ఆదుకునే ప్రయత్నాలు ఎక్కడి దాకా ఉండదు వీళ్ళ దగ్గర. ఓ పావుల పైసా పని కూడా ఉండదు, ఏడ కూడా ఉండదు. అంతా సోది రాజకీయాలు చేయమంటే వీళ్ళని మించి ఇక మరొకడు ఉండరనేది మనకి ఇక్కడ కంప్లీట్గా అర్థమవుతుంది.